ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. పెండింగ్ బిల్స్ సత్వరమే మంజూరు చేయాలంటూ, అలాగే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి, స్థానికత ఆధారంగా పోస్టులు ఇవ్వాలి, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షులు కాసుగంటి హనుమంతరావు ప్రకటించడం జరిగింది. చాలా కాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ డిఏలను, పిఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరుతూ డిసెంబర్ 15న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మదీక్ష చేపట్టనున్నట్లు తపస్ రాష్ట్ర అధ్యక్షులు కాసుగంటి హనుమంతరావు పేర్కొన్నారు. ఆదివారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత ధర్మపురి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశం నందు హనుమంతరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ డిఏలు, పిఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా 317 జీవో ద్వారా నష్టపోయినటువంటి ప్రతి ఉద్యోగికి న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి వారికి పోస్టింగ్ ఆర్డర్స్ వారి స్థానికత ఆధారంగా ఇవ్వాలని కోరడం జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరారు. రాబో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ విద్యార్థి విజయం సాధించాలని చెప్పేసి, అందుకోసం ఉపాధ్యాయ మిత్రులందరూ కృషి చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించిన ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే, ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, అలాగే పిఆర్సీ 317 జీవో గురించి అయితే వీరు వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ఈ రోజు వార్త. మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.